పార్లమెంటు ఎన్నికల్లో తన గెలుపు ఖాయమన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్. నిరంతరం తాను ప్రజల మధ్య పోరాడుతున్నానన్నారు. తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు మొత్తం ప్రశాంతంగా ముగిశాయి. అయితే దీంతో పాటు అంటే ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వరకు వచ్చే జూన్ 4 వచ్చేటువంటి ఈ ఫలితాల వరకు మొత్తం ఈ రోజుల్లో గ్యాప్ ఉంది. మధ్యలో గ్యాప్లో సంబంధించినటువంటి నాయకులు ఏం చేస్తున్నారు, ఇలా కార్యాచరణ ఏ విధంగా ఉందని చెప్పేసి మనం తీసుకునే ప్రయత్నం ఇద్దాం. అసలు మనతో పాటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గారు అన్న నమస్తే. ఎలా ఉందండి, ఎలా జరిగింది పోలింగ్? అసలు మీకు మొట్టమొదటిసారిగా నా బిగ్ టీవీకి ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా నాకు సహకరించిన ప్రజలకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు, వాళ్ళకు పాదాభివందనాలు. ముఖ్యంగా నాకు తెలిసిన సమాచారం చెప్తున్నా, ప్రజలు నా పక్షాన ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వారి మీద ప్రజలకు నమ్మకం ఉంది. సోనియా గాంధీ ఏ గ్యారంటీ చెప్పినా తెలంగాణ ఇస్తానన్న తల్లి తెలంగాణ ఇచ్చింది కాబట్టి 6 గ్యారంటీలు కూడా సోనియా గాంధీ వచ్చి డిక్లేర్ చేసింది కాబట్టి వారిపైన కూడా సోనియా గాంధీ మీద నమ్మకం, కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం, విశ్వాసం ప్రజలకు పూర్తి స్థాయిలో ఉంది. దాని తర్వాత ముఖ్యంగా 7 ఎమ్మెల్యేలు కూడా బాగానే సహకరించారు. ఏ ఇన్ఛార్జ్ చేసినా ఇన్ఛార్జీలు కూడా సహకరించారు. ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఎంత పెద్ద వయసున్నా ఒక 18 ఇయర్స్ పిల్లల లెక్క యాక్టివ్గా పనిచేశారు. అడవి ప్రాంతంలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో కూడా తిరిగారు ఆయన. వారికి కూడా నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అవి చేసింది ఏమీ లేదు, బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ మా తెలంగాణలో ఏమి లేదు, ఏమి ఉండదు కూడా ఫ్యూచర్లో. ఇప్పుడు ఏమి లేదు, ఫ్యూచర్లో కూడా ఏమి ఉండదు. ఎందుకంటే 60 సంవత్సరాలు విద్యార్థులు పోరాటం చేసి అమరవీరులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలంగాణ గురించి. అలాంటి తెలంగాణను అప్పుల పాలు చేసి అమరవీరులకు ఏమి ఇయ్యకుండా చంద్రశేఖర్ గారు చేసిన పాపాలకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని భావిస్తున్నాను. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా ఫలితాలు రావడానికి ఇంకా 20 గడువు టైం ఉంది కదా. ఈ మధ్యలో ఈ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ప్రజలతో? ప్రజల ఒక కోరికలు ఏంటిది, ప్రజలకు మేము ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే బాగుంటుంది, నేను పార్లమెంటు మెంబర్గా ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకు. అంతకుముందు నేను ట్రైన్లు ఆపినా, అన్ని చేసినా, పోడు భూముల చట్టాలు తెచ్చినా, వెంకటాపూర్, వాజేడు, భద్రాచలం బ్రిడ్జిలని తెచ్చిన, కేంద్ర విద్యాలయాలు తెచ్చిన, మోడల్ స్కూల్ తెచ్చిన, ఏకలవ్య స్కూల్ తెచ్చిన, ఇవన్నీ కూడా తెచ్చిన, ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చిన, ఎస్ఆర్ఎస్పి కెనాల్ తెచ్చిన, ఇక్కడ తెచ్చిన. కాబట్టి ఇవన్నీ తెచ్చిన. ఇంకేం కావాలి? ఎంప్లాయ్మెంట్ కావాలి. ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా జనరేషన్ చేయాలి? బయ్యారం ప్రాజెక్టు, ఐటీసీ ఫ్యాక్టరీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి వాళ్ళకి ఏ విధంగా అయితే మనం చేయగలుగుతామో, దానికి స్టేట్ గవర్నమెంట్ ఎట్లా చేయగలుగుతామో ఆ విధంగా ఆలోచనలు పోయినట్టయితే తప్పకుండా మేము ఇంకోసారి కూడా మాకు ప్రజలలో బాగుంటుంది. ముఖ్యంగా ఇది గిరిజన ప్రాంతం, ఎక్కువ గిరిజన ఉన్న ప్రాంతం ఇది. దీనికి ఒకవైపు బయార్ ఉక్కు ఫ్యాక్టరీ కూడా కొన్ని బీజేపీ వాళ్ళు కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు మీ హయాంలో ఒకవేళ మీరు అందుబాటుకు వస్తే ఏ విధంగా వాళ్ళు హామీ ఇస్తారు గిరిజనులకైనా యువతకైనా కూడా? బయ్యారం ప్రాజెక్టు తెచ్చింది నేను. మీరు కొట్టండి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ .comలో నా పేరు ఉంటుంది. అసలు ప్రపోజల్ తెచ్చిందే నేను. దానికి ఏ విధంగా చేయించాలి అనేది ఒక సూత్రధారిని నేనే. ఇది కానీ మోడికుంట వాగు కానీ ఇంకోటి కానీ బయ్యారం చెరువు కానీ ఇవన్నీ కూడా పెద్ద అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా వాటి మీద నేను చేస్తా. ఏ విధంగా డబ్బులు తీయాలి, ఒక ట్రైన్ ఆపలేని ఎంపీలు వాళ్ళు నాతోని మాట్లాడేందుకు వాళ్ళ అర్హత లేదు. ఫస్ట్ ఆఫర్స్ నెక్కొండ తిరుపతి అంటే తిరుపతి ఆపిన, శాతవనం అంటే శాతవనం ఆపిన, గోదావరి ఆపుంటే గోదావరి ఆపిన. ట్రైన్ ఆపుడు మామూలు విషయం కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఏలో ప్రైమ్ మినిస్టర్కి సిగ్నేచర్ కావాలి దాని మీద, అయితేనే ట్రైన్ ఆపగలుగుతారు. ఒక మంత్రికి అప్లికేషన్ పెట్టగానే చేస్తా అంటే కాదు, దానికి ప్రొసీజరే తెలియదు వాళ్ళకు. నేను ఇవాళ అహంకారంగా మాట్లాడుతున్నా, నేను అట్లేను. దాని ప్రొసీజర్ చెప్తున్నా. నాకేదో స్పీచ్ నేను ఎక్కువ మాట్లాడా, కానీ నేను సర్వీస్ చేసిన వ్యక్తిని. నాకు ఎలా తీయాలి? ఢిల్లీ ఇప్పటి నుంచి కాదు, నేను 7th క్లాస్ నుంచి చకిలం శ్రీనివాస్ నుంచి పివి నరసింహారావు నుంచి కూడా నేను తిరిగేవాడిని. నాకు ఢిల్లీ అంటే తెలుసు. రాజీవ్ గాంధీ బతికుంటే నేను 7 సార్లు ఎంపీ అయ్యాను. మెజార్టీ ఎంత వస్తుందో ఆశిస్తున్నారు సార్? మెజార్టీ ప్రజలే ఇస్తారు సార్. ప్రజలే నా మెజార్టీ, ప్రజలే నాకు ఊపిరి, ప్రజలే ఆశీర్వాదం.
ఉత్తరకైతే ప్రజలే నా మెజార్టీ, ప్రజలే నా ఆశీర్వాదం చెప్తున్నారు. ఉత్తరకైతే ఈ రానున్న వచ్చే ఎన్నికలు మాత్రం గెలుపు మాత్రం ఖాయమని చెప్తున్నారు. అంటే ఫలితాలు వచ్చే వాటికి కూడా సమయం ఉన్న నిమిషంలో ప్రజలతో అందుబాటులో ఉన్న ప్రజలకి మమ్మకి ఇవ్వండి, ప్రజల అవసరాల కోసం ఇక్కడ ఉందని అందుబాటులో ఉందని చెప్పేసి బల్లనాయక్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళ బిగ్ టీవీ, మహబూబాబాద్.